హాయ్ నమస్తే వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ ఓన్లీ నాన్ వెజ్ మాంసాహార వంటలు. ప్రతి ఎపిసోడ్లో మేము ఎన్నో టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ నాన్ వెజ్ డిషెస్ని మీకు తయారు చేసి చూపిస్తున్నాం కదా. అలాగే ఈ ఎపిసోడ్లో కూడా 2 నాన్ వెజ్ డిషెస్తో మేము ముందుకు వచ్చాం. ఆ డిషెస్ ఏంటి, వాటి తయారీ ప్రాసెస్ ఏంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ మా షెఫ్ మిస్టర్ జోగారావు గారు. హాయ్ అండి జోగారావు గారు. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాండి, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. సో చెప్పండి జోగారావు గారు, ఈ రోజు ఎపిసోడ్లో మనం ఆడియన్స్ కోసం ఏ నాన్ వెజ్ డిషెస్ని తయారు చేసి చూపిస్తున్నామండి? ఈ రోజు మనం మంచి 2 కేరళ డిష్లు చేసుకుందాం అండి. వావ్, 2 కేరళ డిష్లే. ఓకే. సో ఒకటి ఏంటంటే కేరళ స్టైల్ చికెన్ కర్రీ, అలాగే చమ్మీన్ మోలీ. జనరల్ గా అంటే మీన్ మోలీ అంటాం. సో చమ్మీన్ అంటే రొయ్యలు, సో చమ్మీన్ మోలీ అలాగే కేరళ స్టైల్ చికెన్ కర్రీ, ఈ 2 తయారు చేసుకుందాం ఈరోజు. సో ఒకటి చికెన్ అలాగే ఇంకోటి ప్రాన్స్ చేస్తున్నాం. సూపర్ అండి. సో ఇంకా స్టార్ట్ చేసేద్దామా మరి? సో ముందుగా నేను మీకు కేరళ స్టైల్ చికెన్ కర్రీ తయారు చేసి చూపిస్తానండి. కేరళ స్టైల్ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చికెన్ 250 గ్రాములు, ఆవాలు 1/2 స్పూన్, మెంతులు 1/2 స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, వెల్లుల్లి ముక్కలు 1 స్పూన్, అల్లం ముక్కలు 1 స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఓల్ గరం మసాలా కొద్దిగా, సోంపు 1 స్పూన్, కారం 1 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 స్పూన్, కొబ్బరి పాలు 1/2 కప్పు, కొబ్బరి నూనె 1/2 కప్పు. కేరళ స్టైల్ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, ఇక తయారీ ప్రాసెస్ కూడా చూసేద్దాం. షెఫ్ గారు స్టార్ట్ చేసేద్దామండి. స్టార్ట్ చేద్దామండి. స్టవ్ వెలిగించండి. ప్యాన్ పెట్టుకుందాం. ఓకే. కేరళ స్టైల్ అంటే ఏంటండి, ఇంగ్రీడియంట్స్ ఏమైనా చేంజెస్ ఉంటాయా, ప్రాసెస్లో డిఫరెంట్ ఉంటుందా? ఇంగ్రీడియంట్స్ చేంజ్ ఉంటాయండి. జనరల్గా అంటే ఎక్కువగా మనకి కేరళలో ఎక్కువగా కొబ్బరి పాలు, కొబ్బరి నూనె స్టార్ట్ చేస్తారు. సో అదంటే మనకి మెయిన్ వచ్చి ఇక్కడ కొబ్బరి అండి. సో చికెన్ తో పాటు కొబ్బరి టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది అనమాట. బ్యాలెన్స్ అవుతుంది. యా. సో ముందుగా మనం కొబ్బరి నూనె వేసుకుందాం. ఓకే. సో పాన్ వేడయ్యాక దాంట్లో కొబ్బరి నూనె వేసుకుంటాం. యా. ఈ కొబ్బరి నూనె కూడా చక్కగా మరగాలి. షూర్ అండి. మంచిగా వేడెక్కితే మనకి ఆ కొబ్బరి నూనె తాలూకా స్మెల్ అనేది పోయి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు కూడా మంచిగా ఇలా వేడెక్కింది కదా, దీంట్లో కొన్ని మెంతులు, అలాగే ఆవాలు. ఓకే. సో దీన్ని చక్కగా మిక్స్ చేయండి. యా. సో ఈ డిష్ కేరళ మొత్తంలో ఫేమస్ అండి, లేదా పర్టికులర్ రీజన్ నుంచి ఆరిజిన్ అయింది? అయితే ఇది పర్టికులర్ కాదండి, ఆల్మోస్ట్ అంతా కేరళ వాళ్ళంతా చేస్తారండి. ఇది ఆల్మోస్ట్ అందరికీ నచ్చుతుంది ఇది. అలాగే సోంపు, సో అలాగే చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు. ఓకే. వెల్లుల్లి ముక్కలు కూడా దీంట్లో వేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి, మంచిగా వేగించాలి. సో మనకు ఆ వెల్లుల్లి ఎంత బాగా వేగితే అంత మంచి అరోమా అనేది వస్తుంది డిష్కి. చూసారా, మనకు అది వెల్లుల్లి స్మెల్ వస్తుంది బాగా. కొబ్బరి నూనె స్మెల్, అలాగే దాని కాంబినేషన్ తోటి ఈ వెల్లుల్లి స్మెల్ బాగుందండి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు. ఓకే. సో ఇలా ముక్కలుగానే వేసుకోవాలా, లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చా? పేస్ట్ కూడా వేసుకోవచ్చు అండి. అంటే ఇలా అంటే కొబ్బరి నూనెతో పాటు ఇలా వేగించేటప్పుడు దాని తర్వాత టేస్ట్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది. పేస్ట్ అంటే మనం ఉల్లిపాయలు ముందు వేయాలి, తర్వాత పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో వీటిని కూడా చక్కగా ఇలా వేయించుకున్నాం కదా. షూర్ అండి. దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తాం. మిక్స్ చేసాను ఇప్పుడు. యా, మిక్స్ చేయండి. ఓకే. సో జనరల్గా చేసుకున్న చికెన్ కర్రీ లాగానే కదా ఇది? రెగ్యులర్ చికెన్ కర్రీ అండి. అయితే అడిషనల్గా దీంట్లో కొబ్బరి యాడ్ అవుతాయి. సో అలాగే దీంట్లో కొద్దిగా ఓల్ గరం మసాలా. సో ఈ ఓల్ గరం మసాలా మనకు వచ్చి లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు వీటన్నిటిని వేసుకుంటే మంచి మసాలా తాలూకా ఫ్రాగ్రెన్స్ అని చాలా మంచిగా వస్తుంది బిర్యానీ. సో వీటిని కూడా చక్కగా ఈ ఉల్లిపాయలతో పాటు వేగనివ్వాలి మంచిగా. షూర్ అండి. ఐ థింక్ ఈ ఉల్లిపాయలు వేసాం కదా, కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఉల్లిపాయలు కూడా సాఫ్ట్గా ఉడకాలి మంచిగా. ఓకే. ఇలా చక్కగా ఓల్ గరం మసాలాతో పాటు ఉడుకుతూ ఉంటుంది. దీంట్లో మనం కొద్దిగా ఉప్పు చల్లుకుందాం. సో ఈ స్టేజ్ లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఫాస్ట్ గా కుక్ అవుతుంది కదండి. సాఫ్ట్ గా కుక్ అవుతుంది, మనకి గ్రేవీ పర్ఫెక్ట్ గా టెక్స్చర్ వస్తుంది అన్నమాట అప్పుడు. ఓకే. అలాగే కొద్దిగా కరివేపాకు. కేరళ సౌత్ ఇండియన్ స్టేట్ కాబట్టి ఖచ్చితంగా కరివేపాకు కూడా వేసుకోవాలి. సో ఇలా మంచిగా వేగనివ్వాలండి. ఓకే అండి. సో మనకి కంప్లీట్ గా ఈ ఉల్లిపాయలు చక్కగా వేగితే మనకి డిష్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. సో మంచిగా ఇలా వేగాయి కదా, దీంట్లో ఇప్పుడు మనం పొడులు వేసుకుంటాం, మసాలా పొడులు. కొద్దిగా పసుపు. సో ఇలా పసుపుని కూడా వేసి వేయించుకోవాలి. అలాగే కారం. స్పైసీగా కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు అండి కారం, అంటే ఇంకా టేస్ట్ ని తగ్గట్టుగా వేసుకోవచ్చు. తీసుకున్న క్వాంటిటీని బట్టి కూడా మనం మసాలాలు వేసుకోవాలి ఇప్పుడు కూడా. సో
మన ఇక్కడ చికెన్ తక్కువగా తీసుకున్నాం కాబట్టి సో నేను వేసే క్వాంటిటీ సరిపోతుంది. అంటే కేరళలో అంటే దీంట్లో కొబ్బరి ఇవన్నీ వేస్తారు, మన దాంట్లో ఎక్కువగా స్పైసీ తినడం ఇష్టపడతారు కదండి, ఎస్పెషల్లీ ఇలా ఎండు కారం తోటి. ఇంకొకటి ఏంటంటే మనం దీనిలో కొబ్బరి పాలు వేస్తాం కాబట్టి అది స్పైసీ ఏ ఉన్నా అది మళ్ళీ రెడ్యూస్ అయిపోతుంది అనమాట, న్యూట్రలైజ్ అయిపోతుంది. సో అలాగే మిరియాల పొడిని కూడా దీంట్లో వేసుకోవాలి, చక్కగా మిక్స్ చేసేనండి. మిక్స్ చేయండి. సో పసుపు వేసుకున్నాం, కారం, అలాగే ఇప్పుడు మిరియాల పొడి. ఓకే, వీటిని చక్కగా మిక్స్ చేసుకున్నాక ఇలా చికెన్ని వేసుకోవాలి చక్కగా. దీంట్లో చికెన్ కూడా మంచిగా కలపండి. షూర్ అండి, దీంట్లో ఇప్పుడు బోన్ చికెన్ తీసుకున్నాం, రెగ్యులర్ చికెన్ మీరు ఏదైనా తీసుకోవచ్చు, అప్ టు యూ. మంచిగా ఇలా మిక్స్ చేయండి. ఓకే, సో ఇలా చికెన్ ఫ్రై చేసుకోవాలి మన మసాలాలతో పాటు. అలాగే దీంట్లో ధనియాల పొడి అండి, ఈ ధనియాల పొడిని కూడా మనం చల్లుకోవాలి పైనుంచి. మిక్స్ చేసాను. మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని చక్కగా మంట తగ్గించి మూత పెట్టి కొద్దిసేపు చికెన్ని మంచిగా వేగనివ్వాలండి. సో మూత పెట్టండి. ఎంతసేపు వెయిట్ చేయాలండి? అలాగా ఒక 10 నిమిషాల పాటు చక్కగా వేగనివ్వాలండి, చికెన్ ఉడకనివ్వాలి చక్కగా. షెఫ్ గారు 10 మినిట్స్ అయింది కదండి, ఒకసారి చూద్దామండి. చక్కగా వేగింది, మంచిగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇలా మిక్స్ చేసుకున్నాక దీంట్లో కొబ్బరి పాలు, ఓకే ఇప్పుడు ఈ స్టేజ్లో కొబ్బరి పాలు వేసుకోవాలి. సో కొబ్బరి పాలు అలాగే ఇంకొన్ని నీళ్ళు కూడా వేసుకొని మంచిగా మనం ఫ్లేమ్ కొంచెం పెంచి చక్కగా మిక్స్ చేసుకొని చికెన్ని ఉడికించుకుంటే మనకి ఆల్మోస్ట్ అన్ని మసాలాలు అన్నీ వేసేసాం. చక్కటి కేరళ స్టైల్ చికెన్ కర్రీ అనేది రెడీ అవుతుందండి. లేదండి, ఇలాగే ఉంటుంది. సో అంటే అటు తిక్కు కాదు, అలాగని తిన్ను కాదు, సెమీ థిక్ గ్రేవీ వస్తుంది. ఆఫ్ కోర్స్ రైస్తో చాలా అద్భుతంగా ఉంటుంది. సో మూత పెట్టుకుందాం. చక్కగా మరో 10 నిమిషాల పాటు చికెన్ ఉడకనిస్తే మనకి ఈ కేరళ స్టైల్ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. షెఫ్ గారు చికెన్ కుక్ అయిందేమో చెక్ చేద్దామండి. చూద్దామండి. సూపర్ కలర్ఫుల్గా అండ్ మంచి టెక్స్చర్ కూడా వచ్చింది, చూసారా? చూడడానికి చాలా బాగుందండి, స్మెల్ కూడా అదిరిపోయింది. సో ఇంకా మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం అండి. ఓకే, ఆఫ్ చేసుకుందాం. సో ఇది ఇంకా అంతేనండి, అయిపోయినట్టే కదా? పర్ఫెక్ట్ కలర్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో మనం ఇందులో వేసుకున్న కొబ్బరి పాల వల్ల ఈ టెక్స్చర్ అనేది వచ్చింది. అవునండి. సో ఇందులో మనం స్పైసెస్ వేసినప్పటికీ అది మళ్ళీ బ్యాలెన్స్ చేసింది అనమాట కొబ్బరి పాలని. సో దీన్ని కూడా చక్కగా ఇలా మనం కేరళ స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిందండి. ప్లీజ్ టేస్ట్ చేయండి. షూర్ అండి, థ్యాంక్ యూ. స్మెల్ అదిరిపోయిందండి, చాలా బాగుంది చూడడానికి. సో చూసారు కదా కేరళ స్టైల్ చికెన్ కర్రీ. ఇది టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ ప్రాసెస్ మరొకసారి చూద్దాం. కేరళ స్టైల్ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: చికెన్ 250 గ్రాములు, ఆవాలు 1/2 స్పూన్, మెంతులు 1/2 స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, వెల్లుల్లి ముక్కలు 1 స్పూన్, అల్లం ముక్కలు 1 స్పూన్, కరివేపాకు కొద్దిగా, హోల్ గరం మసాలా కొద్దిగా, సోంపు 1 స్పూన్, కారం 1 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 స్పూన్, కొబ్బరి పాలు 1/2 కప్పు, కొబ్బరి నూనె 1/2 కప్పు. కేరళ స్టైల్ చికెన్ కర్రీ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక కొబ్బరి నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక ముందుగా మెంతులు, ఆవాలు, సోంపు, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, హోల్ గరం మసాలా వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగాక ఉప్పు, కరివేపాకు వేసి కలుపుకొని మరి కాసేపు వేగించుకోవాలి. ఆ తరువాత కొద్దిగా పసుపు, కారం, మిరియాల పొడి, కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి బాగా కలుపుకొని కొద్దిగా ధనియాల పొడి కూడా వేసి మరోసారి కలిపి మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చికెన్ ఉడికాక అందులో కొబ్బరి పాలు, కొద్దిగా నీళ్లు కూడా పోసి కలిపి మరో 10 నిమిషాలు ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కేరళ స్టైల్ చికెన్ కర్రీ రెడీ. కేరళ స్టైల్ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు, తయారీ ప్రాసెస్ చూసారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేస్తాను.
యమ్మీ చాలా చాలా టేస్టీగా ఉంది. చికెన్ చక్కగా కుక్ అయిపోయి ఇందులో వేసిన కొబ్బరి పాలు వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంది. చికెన్ కంప్లీట్గా కుక్ అయింది, అస్సలు స్పైసీగా లేదు. ఎగ్జాక్ట్గా ఎంత స్పైసీ ఉండాలో అలాగుంది ఈ డిష్. మీరందరూ కూడా కేరళలో ఎంతో స్పెషల్ అండ్ ఫేమస్ అయిన ఈ చికెన్ కర్రీని ఇంట్లో ట్రై చేసి తిని ఎంజాయ్ చేయాలి. షెఫ్ గారు, ఫస్ట్ డిష్ అదిరిపోయిందండి, మరి సెకండ్ డిష్ కూడా స్టార్ట్ చేసేద్దామా? తప్పకుండా అండి. మన సెకండ్ రెసిపీ చెమ్మీన్ మోలీ అండి. చెమ్మీన్ మోలీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. రొయ్యలు 250 గ్రాములు, సాంబార్ ఆనియన్ 1/2 కప్పు, టమాటా ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, ఓల్ గరం మసాలా కొద్దిగా, మిరియాలు 1/2 స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొబ్బరి పాలు 1/2 కప్పు, పసుపు 1 స్పూన్, నిమ్మరసం 1 స్పూన్, పంచదార 1/2 స్పూన్, ఉప్పు తగినంత, కొబ్బరి నూనె 2 స్పూన్లు. చెమ్మీన్ మోలీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, ఇక తయారీ ప్రాసెస్ కూడా చూసేద్దాం. షెఫ్ గారు స్టార్ట్ చేద్దామండి. సో ముందుగా మరి ప్యాన్ పెట్టండి, స్టవ్ వెలిగించండి. ఓకే. సో చెమ్మీన్ మోలీ అంటే ప్రాన్స్ కదండి. సో ఏంటంటే ఇప్పుడు ఈ ప్యాన్ వేడెక్కలోగా దీనికి సింపుల్ మ్యారినేషన్ చేసుకోవాలండి. సో మ్యారినేషన్ కోసం ఏమేమి వేసుకుంటామండి దీంట్లో చెప్తానండి. సో సింపుల్ మ్యారినేషన్ అండి. దీంట్లో ఎక్కువగా అంటే రెగ్యులర్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఓకే. సో ఏంటంటే కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ఉప్పు, అలాగే నిమ్మరసం, ఓకే, వీటన్నిటిని వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. వీటిని ఓకే, రొయ్యల్లో పసుపు, ఉప్పు, అలాగే నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి. మంచిగా కడిగి పెట్టుకున్న రొయ్యల్లో ఈ మూడింటిని వేసి ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో చక్కగా ఇలా ప్యాన్ వేడెక్కింది కదా, ఓకే, దీంట్లో ముందుగా కొబ్బరి నూనె వేసుకుంటాం. కేరళ కాబట్టి కొబ్బరి నూనె వేసుకుంటాం. అండ్ ఈ డిష్ కూడా కేరళ ఫేమస్ కాబట్టి దీంట్లో కూడా మనం కొబ్బరి పాలు వాడుకుంటామండి. కొబ్బరి పాలు వేస్తామండి, కంపల్సరీ వేయాలి దీంట్లో. సో ఏంటంటే కొబ్బరి పాలలో ఉండే స్వీట్నెస్, ఇంకోటి అంటే రొయ్యల్లో కూడా ఒక మైల్డ్ స్వీట్నెస్ అనేది వస్తుంది. సో ఆ రెండు కలిపి బ్యాలెన్స్ అయ్యి చాలా టేస్టీ వస్తుంది. సో ఇలా చక్కగా వేడెక్కింది కదా నూనె, కొబ్బరి నూనె, దీంట్లో కొద్దిగా ఓల్ గరం మసాలా వేసుకోవాలండి. అంటే బిర్యానీ వాకి ఇవన్నీ వేసుకుంటున్నాము. లవంగాలు, యాలకులు ఇవన్నీ వేసుకోవాలి. అలాగే దీంతో పాటు కొన్ని మిరియాలు కూడా ఈ డిష్లో వెళ్తాయండి. అలాగే అంటే ఓల్ మిరియాలే వేస్తాం దీంట్లో, దంచింది కాకుండా అలాగే వేసుకుంటున్నాం. వీటిని కూడా ఇలా చక్కగా కలుపుకోవాలి. ఓకే, మంచిగా ఇలా మిక్స్ చేస్తూ వేగనివ్వాలి ఓల్ గరం మసాలా. అలాగే దీంట్లో పాల్ ఆనియన్ అంటే సాంబార్ ఆనియన్. మనం ఉల్లిపాయ ముక్కలు వేయం దీంట్లో. ఏంటంటే ఇలా చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఈ సాంబార్ ఆనియన్ని ఇలా డైరెక్ట్గానే వేస్తాం. సో ఏంటంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట ఉడికిన తర్వాత. సో ఈ డిష్కి ఇలా చిన్న చిన్న ఆనియన్స్ తీసుకుంటాం. ఇలా చిన్న ఉల్లిపాయని నీళ్ళ వేస్తాం అనమాట. వీటిని కూడా ఇలా మంచిగా వేయించుకోవాలి. ఓకే. సో నూనెలో హోల్ గరం మసాలా, అలాగే ఉల్లిపాయలు వేసుకోవాలి. నెక్స్ట్ ఏంటండి? అలాగే దీంట్లో పచ్చిమిరపకాయ ముక్కలు, వీటిని కూడా వేసుకుంటాం. సో ఈ పచ్చిమిరపకాయ ముక్కలతో మనకి ఘాట్ అనేది వస్తుంది. అలాగే మనం దీంట్లో మిరియాలు కూడా వేసాం. సో మిరియాలతో మనకి స్పైసీనెస్ అనేది వస్తుంది. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో వేస్తాం. ఓకే. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇలా మంచిగా వేయించుకోవాలి. సో నూనెలోనే దీంట్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా. సో ఇలా ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని వేసుకొని కలుపుకోవాలి, చక్కగా వేయించుకోవాలి కొబ్బరి నూనెలో. ఓకే. అలాగే దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా దీంట్లోనే వేసుకుంటాం. ఓకే. వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. ఇది మనకి చాలా త్వరగానే అయిపోతుందండి ఈ డిష్. ఇలా మంచిగా కలుపుకున్నాక ఈ స్టేజ్లోనే మనం దీంట్లో టమాటాలు కొంచెం పెద్దగా, అంటే మరీ చిన్నగా కాకుండా కొంచెం టమాటా కూడా మనకి ఉడికిన తర్వాత తగలన్నమాట తినేటప్పుడు. సో దీంట్లో ఇలా టమాటా ముక్కలు కూడా దీంట్లోనే వేసుకుంటాం ఈ స్టేజ్లో. కొద్దిగా మీడియం సైజ్లో కట్ చేసుకుని టమాటా ముక్కలు రెగ్యులర్ కంటే కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు కూడా దీంట్లో వేగనివ్వాలన్నమాట. ఓకే. ఇలా చక్కగా ఇలా వేగనివ్వాలి, టమాటాలు మగ్గనివ్వాలి. టమాటా వేగిన తర్వాత కొంచెం పైనుంచి ఉప్పు చల్లుకోవాలి. ఇంకా ఫాస్ట్గా కుక్ అవుతావు కానీ. ఫాస్ట్గా కుక్ అవుతుంది. మనం రొయ్యలు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, దీంట్లో కూడా ఉప్పు వేసాం. సో చూసి వేసుకోవాలి. ఓకే. సో ఇలా టమాటాలు చక్కగా వేగాక ఇలా మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న రొయ్యల్ని దీంట్లో వేసుకుంటాం. కేరళలో అంటే ఎక్కువగా సీ ఫుడ్ తింటారు కదా. అవునండి.
సో ప్రాన్స్లో వాళ్ళు స్పెషల్లీ ఈ పర్టికులర్ వెరైటీ ప్రాన్స్ అన్నట్టు తింటారా లేదా ఏ ప్రాన్స్ అయినా వేసుకుని తింటారండి? అంటే అవైలబిలిటీని బట్టండి, ఇవన్నీ కాదు మనకి పెద్ద కింగ్ సైజ్ ప్రాన్స్ కానీ లేదా టైగర్ ప్రాన్స్ కానీ లేదంటే చిన్న ప్రాన్స్ ఏది తీసుకున్నా ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది. ఓకే, సో వీటిని కూడా ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి, ఇలా కలుపుతూ వేయించుకోవాలి. అలాగే దీంట్లో కొంచెం పంచదార కూడా వేస్తాం. సో ఎందుకంటే కొబ్బరి పాలుతో పాటు అలాగే ఈ రొయ్యల్లో ఉండే స్వీట్నెస్ ఈ పంచదార అడిషనల్గా టేస్ట్ ఇస్తుంది ఓకే మంచిగా. షూర్ అండి. సో ఈ విధంగా చక్కగా కలపాలి. ఓకే, కలిపిన తర్వాత దీంట్లో మనకి రొయ్యలు ఎలా ఆఫ్ డన్ అయ్యాయి కదా, ఈ స్టేజ్లోనే మనం కొబ్బరి పాలను కూడా వేసుకుంటాం చక్కగా. సో హాఫ్ కుక్ అయిన రొయ్యల తర్వాత ఇప్పుడు పన్నీర్ వేసుకోవాలి, కొబ్బరి పాలు వేసుకోవాలి. అలాగే ఇంకొన్ని నీళ్లు వేసుకొని మనకి గ్రేవీకి తగినన్ని నీళ్లు వేసుకోవాలి. ఓకే, ఇలా ఈ విధంగా నీళ్లు వేసుకున్నాక చక్కగా మనకు వచ్చి ఏంటంటే ఈ మూలి అంటే మనకి తిన్ గ్రేవీ అని అర్థం అండి. ఓకే, సో ఈ విధంగా ఇలా చక్కగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మనం ఉడకనిస్తే మనకి చమ్మీన్ మూలి అనేది రెడీ అయిపోతుందండి. సో మూత పెడుతుంది. ఓకే షెఫ్ గారు 5 నిమిషాలు అయింది కదండి, ఒకసారి చెక్ చేద్దాం. చూద్దామండి. కొబ్బరి పాల తాలూకా స్మెల్ అంత అదిరిపోయింది, చాలా చాలా బాగుందండి. గ్రేవీ కూడా చక్కగా పర్ఫెక్ట్గా మూలి టెక్స్చర్ కూడా వచ్చింది. సో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం అండి. ఓకే, మీరు అన్నట్టు అదే ఈ గ్రేవీ తిన్గా ఉంటుంది అన్నారు కదా, అలాగే ఉందండి. సో చెప్పాను కదా టమాటా ముక్కలు కూడా పూర్తిగా సాఫ్ట్ అయిపోకూడదు. ఓకే, సో ఈ విధంగా మనం తినేటప్పుడు టమాటా ముక్కలు కూడా పంట కింద తగలాలి. సో ఇంకా మనం సర్వ్ చేసుకోవచ్చు అండి దీన్ని. చిన్న ఉల్లిపాయలు వేసాం కదా, ఆ చిన్న ఉల్లిపాయలు అలాగే ఈ టమాటా ముక్కలు అన్నీ మనకి తగులుతుంటాయి తినేటప్పుడు. సో మంచి డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుందండి దీంతో. సో స్టీమ్ రైస్ తోటి బాగుంటుంది, స్టీమ్ రైస్తో చాలా బాగుంటుంది. చక్కగా గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. చమ్మీన్ మోలీ రెడీ అయిందండి, ప్లీజ్ టేస్ట్ చేయండి. షూర్ అండి, థ్యాంక్ యూ. చూసారు కదా చమ్మీన్ మోలీ, ఇది రెడీ అయింది. టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు, తయారీ ప్రాసెస్ మరొకసారి చూద్దాం. చమ్మీన్ మోలీకి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 250 గ్రాములు, సాంబార్ ఆనియన్స్ హాఫ్ కప్పు, టొమాటో ముక్కలు హాఫ్ కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, హోల్ గరం మసాలా కొద్దిగా, మిరియాలు హాఫ్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొబ్బరి పాలు హాఫ్ కప్పు, పసుపు 1 స్పూన్, నిమ్మరసం 1 స్పూన్, పంచదార హాఫ్ స్పూన్, ఉప్పు తగినంత, కొబ్బరి నూనె 2 స్పూన్లు. చెమ్మీన్ మూలి తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో కడిగి పెట్టుకున్న రొయ్యలు, పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. పాన్ వేడెక్కాక కొబ్బరి నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక అందులో హోల్ గరం మసాలా, మిరియాలు, సాంబార్ ఆనియన్ వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగాక పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి వేయించుకోవాలి. చక్కగా వేగాక కరివేపాకు, టొమాటో ముక్కలు, ఉప్పు వేసి కాసేపు వేయించుకొని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసి కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవుతున్నప్పుడే పంచదార, కొబ్బరి పాలు, గ్రేవీకి సరిపడా నీళ్లు పోసి కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చమ్మీన్ మోలీ రెడీ. చమ్మీన్ మోలీకి కావాల్సిన పదార్థాలు, తయారీ ప్రాసెస్ చూసారు కదా, ఇప్పుడు దీన్ని టేస్ట్ చేస్తాను. వావ్, చాలా చాలా బాగుందండి. ఇందులో వేసిన కొబ్బరి తాలూకా ఆ ఫ్లేవర్ అనేది చాలా చక్కగా తెలుస్తుంది. అండ్ ఇందులో వేసిన మసాలాస్ అన్నీ, రొయ్యలు మంచిగా కుక్ అయిపోయి సాఫ్ట్గా సూపర్ టేస్టీగా ఉంది. ఈ కేరళలో ఎంతో స్పెషల్ డిష్ అయిన చమ్మీన్ మోలీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి తిని ఎంజాయ్ చేయండి. షెఫ్ గారు, ఈ డిష్ కూడా అదిరిపోయిందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఈ ఎపిసోడ్లో ఇంత మంచి డిషెస్ని తయారు చేసి చూపించినందుకు. థ్యాంక్ యూ అండి. సో అదండి ఇవాళ ఎపిసోడ్లో కేరళ స్టైల్ చికెన్ కర్రీ అలాగే చమ్మీన్ మోలీ, ఈ 2 డిషెస్ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరందరూ కూడా ఇంట్లో ట్రై చేయండి, తినండి, ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా 2 ఇంట్రెస్టింగ్ నాన్ వెజ్ డిషెస్తో మీ ముందు ఉంటాం. అప్పటి వరకు దిస్ ఇస్ శ్రవంతి అండ్ షెఫ్ జోగారావు గారు సైనింగ్ ఆఫ్. బాయ్.